దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. నేడు మనం ఈనాటి టెలికాన్ఫరెన్స్లో చర్చించబోయే అంశం భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు. ఇది యూజీ, పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం. ఈ చర్చ గంట సేపు ఉంటుంది. మొదటి 40 నిమిషాలు ఈ చర్చ పైన విషయ నిపుణుల చర్చ కొనసాగుతుంది. తర్వాత 20 నిమిషాలు విద్యార్థులు తమ ఫోన్ చేయడం ద్వారా తమ సందేహాల్ని తీర్చుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 04027031431, 04027031432, 04027031433. దయచేసి విద్యార్థులు గమనించాలి, ఈనాడు మనం చర్చించబోయే అంశం పైన మాత్రమే మీరు ఫోన్లో అడగవలసి ఉంటుంది. అయితే ఈనాటి చర్చలో ప్రధానంగా మనం భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమాల గురించి చర్చించబోతున్నాం. భారతదేశ సామాజిక వ్యవస్థలో కులం ఒక ప్రధాన భాగం. ఇది అనాదిగా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. మన సామాజిక జీవితంలో కులాన్ని విడదీసి చూడలేం. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విడిపోయి అనేక అసమానతలతో జీవనం సాగిస్తున్నాం. అనాదిగా ఇది కొనసాగుతుంది. ఈనాడు మనం ఈ కుల వ్యవస్థ వల్ల రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వివిధ రంగాల్లో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అసమానతలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా అనాదిగా అనేక ఉద్యమాలు వచ్చాయి. ప్రాచీన యుగంలో జైన, బౌద్ధ మతాల ద్వారా అంబేద్కర్ తన విప్లవం, ప్రతి విప్లవంలో వర్ణించినట్లు వాటిని విప్లవ మతాలుగా వర్ణించాడు. మధ్యయుగంలో భక్తి ఉద్యమం ద్వారా, ఆధునిక యుగంలో బ్రాహ్మణేతర సంస్కృతులైన పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్ వంటి మహానుభావుల ద్వారా మనం ఈ మతంలోని అసమానతల పట్ల వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపైన మనం చర్చించడానికి ఈనాడు మన స్టూడియోకు 2 ప్రముఖులు ఇచ్చేశారు. మొదటగా వారిని పరిచయం చేసుకుందాం. మొదటిగా ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అడప సత్యనారాయణ గారు చరిత్ర పైన అనేక గ్రంథాలు రాసిన సుప్రసిద్ధులు. వీరు జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. దాంతోపాటు
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కోర్స్ మెటీరియల్కు ఎడిటర్గా, కోర్స్ రైటర్గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రెండవ వారు ప్రొఫెసర్ సుధారాణి గారు. నమస్కారం. మన అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే చరిత్ర శాఖలో ప్రొఫెసర్గా ఉన్నారు. దాంతోపాటు సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్కి డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. వీరు కూడా వివిధ విదేశాల్లో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. దాంతోపాటు అనేక వ్యాసాలు, గ్రంథాలు చరిత్రపైన రాశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన కోర్స్ మెటీరియల్ కూడా ఎడిటర్గా, కోర్స్ రైటర్గా వ్యవహరిస్తున్నారు. ఈనాడు మనం చర్చించబోయే అంశాలకు వద్దాం. ప్రస్తుతం మేడం మీరు చెప్పండి, ఫస్ట్ బ్రాహ్మణేతర ఉద్యమాలు అంటే ఏంటి, వీటి యొక్క ప్రాచీన నేపథ్యం, ప్రాచీన యుగం ద్వారా వచ్చిన నేపథ్యం గురించి చెప్పండి. శ్రీనివాస్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే భారతదేశంలో కుల వ్యవస్థ అంటే హిందూ మతానికి ఒక ఉక్కు చట్టంలాగా ఉండింది. అయితే ఈ కులమ వ్యవస్థ గురించి చెప్పాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఆర్యుల రాకతో సమాజంలో చాలా అంటే పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు ఉన్న ఆదిమ సమాజాలు, సమూహాలు ఇవన్నీ కూడా ఒక ఆర్యుల దండయాత్రతోనూ ఇక్కడ ఉన్న ప్రజలతోనూ వాళ్ళు ఒక ఏర్పరచుకున్న సత్సంబంధ వల్లనే, లేకపోతే వీళ్ళని జయించిన విధానం ఏదైతే ఉందో ఆ క్రమంలో వైదిక యుగం మొదలైంది. వైదిక యుగంలో మొట్టమొదట ఋగ్వేద గురించి చెప్పాలి. ఋగ్వేద కాలంలో ఈ కులాలు అంత కఠినతరంగా కానీ దాన్ని రూపొందించడం జరగలేదు. అయితే వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. ఋగ్వేద 10వ మండలంలో పురుష సూక్తంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించిన ప్రస్తావన ఉండింది. దాంట్లోనే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు 4-fold డివిజన్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఈ ఒక ఆదిమ పురుషుడు ఏదైతే మనువు కానీ బ్రహ్మ కానీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాని నుంచి తల నుండి శిరస్సు నుంచి బ్రాహ్మలు, భుజాల నుంచి క్షత్రియులు, తర్వాత ఈ తొడల నుంచి వైశ్యులు, తర్వాత పాదాల నుంచి శూద్రులు అని చెప్పారు. అంటే ఒక థియరీని వాళ్ళు రూపొందించడం ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ శిరస్సు అగ్రభాగాన ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు, వాళ్ళైతే వేదాలని వాటిని పఠించి సమాజంలో ఒక ఉన్నత వర్గంగా రూపొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ రాజులు జరించే వాళ్ళని క్షత్రియులుగా, తర్వాత వాణిజ్యపరంగా ఉన్న వాళ్ళని వైశ్యులుగా, తర్వాత ఈ శూద్ర కులాలైతే అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు సేవ అంటే మిగతా పై 3 కులాలకి సేవ చేసే కులంగా వాళ్ళు రూపొందించడం జరిగింది. అయితే ఈ పురుష సూక్త ప్రకారంగా నిర్దిష్టంగా ఉన్నాయంటే ఋగ్వేద కాలంలో అంత నిర్దిష్టంగా మనకి కనిపించదు. కొంత ఒక శ్లోకంలో కనిపిస్తుంది, తండ్రి ఒక కులం, తల్లి ఒక కులం, తను ఒక ఇది అన్నట్టుగా. అంటే ఒక నిర్దిష్టమైన విభజన మాత్రం జరగలేదని తెలుస్తుంది. కానీ ముఖ్యంగా చూస్తే కనుక ఆ తర్వాత వేదానంతర యుగంలో ఉపనిషత్ కాలంలో ఈ వైదిక బ్రాహ్మణ మతం వైపు రూపాంతరం చెందే దిశలో అనేక శ్రమణ విభాగాలు అంటే శ్రమణిక్ సెక్ట్స్ అనేది వచ్చాయి భారతదేశంలో. అంటే భారతదేశంలో కులం అనేది పటిష్టంగా రూపాంతరం చెందే క్రమంలోనే దానికి వ్యతిరేకంగా కూడా అనేక తీవ్రమైన భావనలు మనం చూస్తామన్నమాట. ముఖ్యంగా చూస్తే అది భారతదేశంలో ఈ శ్రమణిక్ అనేక మంది టీచర్స్, గురువులు వచ్చారనమాట. అజిత కేశకంబలిని కానీ, పుక్కుడు కాత్యాయన కానీ, వీళ్ళందరూ కూడా అంటే వైదిక బ్రాహ్మణ మతంలో ఉన్న ఒక నిర్దిష్టమైన కర్మకాండల్ని ఒక నిరసన తెలియజేసి సమాజ స్థాపన అంటే వాళ్ళు ఎక్కువగా వాండరింగ్ అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళే దిశలో వాళ్ళు ఒక సమానత్వాన్ని ప్రబోధించారు. ఆ సమానత్వంలో అంతేకాకుండా ఈ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా బ్రాహ్మణాధిపత్యాన్ని కూడా ఎదిరించడం జరిగింది. అక్కడ ఆ శ్రమణిక్ ట్రెడిషన్స్ నుంచి మనము జైన బౌద్ధ మతాల నేపథ్యాన్ని చూస్తాం అన్నమాట. జైన మతం కూడా అంటే ఎక్కువగా సన్యాసిత్వం, తర్వాత ఆస్టరిటీ, చాలా స్ట్రిక్ట్గా అంటే ఈ సత్యాన్నిష్ట ఇవన్నిటి కూడా ప్రబోధిస్తూ అప్పుడు ఉన్న ఈ వైదిక బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగానే మనకి జైన మతం కనిపిస్తుంది. ఈ వర్ధమాన మహావీరుడు కానీ ప్రబోధించిన సూత్రాలని బట్టి చూసినా కానీ, ప్రబోధించిన అనేక ప్రిన్సిపల్స్ చూసినా కానీ వాళ్ళు ఎక్కువగా కూడా ఈ వైదిక క్రతువుల్ని నిరసించడం మనం చూస్తాం. అయితే జైన మతం ఎక్కువగా ప్రజలతో మమేకం కాకపోవడానికి కారణము వాళ్ళు ప్రతిపాదించిన చాలా స్ట్రిక్ట్ సన్యాసిత్వం కానీ, లేకపోతే ఈ భౌతిక విషయాల నుంచి దూరంగా ఉండడం కానీ కొన్ని విషయాలు. దీనికి భిన్నంగా భారతదేశంలో బౌద్ధం
గౌతమ బుద్ధుడు ప్రబోధించిన బౌద్ధం అది చాలా వరకు భారతదేశంలో నిలదొక్కోవడం మనం చూస్తాం. దానికి 2 కారణాలు. ఒకటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ క్రతువుల్ని, బ్రాహ్మణవాద తత్వాన్ని వ్యతిరేకించడం ఒకటైతే, రెండవది ప్రజల్లో మమేకమై ఉండడం. అంటే ప్రజలు సూచించిన ప్రజల్లో భాషలో ప్రబోధించడం, అంటే సంస్కృతానికి బదులు పాళిని ఉపయోగించడం. అట్లాగే ఆయన ఎన్లైటన్మెంట్ తర్వాత చాలా ప్రాంతాలను పర్యటించి ప్రజలలో తన ఒక జ్ఞానతత్వాన్ని బోధించడం జరిగింది. అంటే ప్రజల్ని సమీకరించి బౌద్ధంలోకి, అంటే అదొక ధమ్మ మార్గం, అది మతంగా కాకుండా ధమ్మ మార్గంగా ఆయన ప్రబోధించడం, దాంట్లో సమసమాజ స్థాపన ధ్యేయంగా ఉండడం, సమాజంలో స్త్రీలకి అవకాశం కల్పించడం, తర్వాత కుల మత భేదాలు లేకుండా అందరినీ కూడా ఆ సంఘంలోకి చేర్చుకోవడం. ఇన్ని రకాల ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మనం బౌద్ధాన్ని చూస్తామన్నమాట. అయితే ఈ జైన బౌద్ధ మతాల నుంచి ప్రాచీన కాలం నుంచి చూస్తే మధ్యయుగంలో ఈ తత్వాన్ని, ఈ సోదరత్వాన్ని, ఈ సమానత్వాన్ని ఆకలింపు చేసుకుని ముందుకెళ్ళిన మతాలే మన ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు. 12వ శతాబ్దంలో మొదలైన భక్తి ఉద్యమాలు మొత్తం కూడా కులాన్ని నిరసించాయి. అంటే ఖచ్చితంగా బ్రాహ్మణాధిక్యతని నిరసించి ఉత్పత్తి కులాలలో వాళ్ళ భావనలు, భక్తి భావనలు పెంపొందించి, అంతేకాకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనే ఒక తత్వాన్ని ప్రబోధించాయి. ఇవన్నీ కూడా బ్రాహ్మణేతర ఉద్యమానికి ఒక చారిత్రక సైద్ధాంతిక నేపథ్యాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు. అంటే తర్వాత ఆధునిక కాలంలో వచ్చిన ఉద్యమాలన్నిటికీ కూడా ఒక ముఖ్యమైన భూమికని ఈ ప్రాచీన భారతదేశంలో జైన బౌద్ధం, మధ్యయుగాల్లో భక్తి ఉద్యమం కల్పించాయని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు బ్రాహ్మణేతర ఉద్యమం ఇంకా చెప్పాలి. బ్రాహ్మణేతర ఉద్యమంలో ఇప్పుడు మామూలుగా ఏమైనా పరిశోధనలు కానీ పుస్తకాలు కానీ వచ్చాయి సార్? ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటివరకు వచ్చాయి ఉద్యమాల పైన. ప్రధానంగా మనకు చరిత్ర రచన పద్ధతిని మనం గమనిస్తే ముందుగా 1950-60 దశకాల్లో రాజకీయ చరిత్రకి ప్రాధాన్యత ఉండేది. అంటే యుద్ధాలు, రాజులు, తర్వాత రాజకీయ చరిత్ర, తర్వాత పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. 1970 దశకంలో మొదటిసారిగా సామాజిక రాజకీయ ఉద్యమాలు, తర్వాత సామాజిక రాజకీయ ఉద్యమాల యొక్క స్వరూప స్వభావాలు, వాటిని గురించినటువంటి పరిశోధన విస్తృతంగా జరిగింది. ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించి, ఎందుకంటే సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా బ్రాహ్మణేతర ఉద్యమాలకు పుట్టినిల్లుగా మనము దక్షిణ భారతదేశం చెప్పుకుంటాం. కాబట్టి దక్షిణ భారతదేశంలో 1970 దశకంలో వచ్చినటువంటి పరిశోధనను గమనించినట్లయితే అమెరికన్ స్కాలర్ యూగన్ ఇర్షిక్ ఆయన పాలిటిక్స్ అండ్ సోషల్ కాన్ఫ్లిక్ట్ ది నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ ఇన్ తమిళనాడు అనేటువంటి గ్రంథం రాశాడు. అది ఒక పాత్ బ్రేకింగ్ స్టడీ. అంటే ఇందాక సుధా చెప్పినట్టు 19వ శతాబ్దంలో వలసవాద యుగం ప్రారంభమైన తర్వాత వచ్చిన ఆధునీకరణలో భాగంగా ఈ కుల ఆధిపత్యాన్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని, హైందవ మతం యొక్క పటిష్టతని, హైందవ భావజాలను ప్రశ్నిస్తూ భారతదేశంలో పెద్ద ఎత్తున సామాజిక సంఘ సంస్కృతి ఉద్యమాలు చెలరేగినాయి. సో వాటిని విశ్లేషించేటువంటి ఒక పద్ధతిని మనం చూస్తాం. అదేవిధంగా సిజే బేకర్ ద పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి గ్రంథము, ఆ తర్వాత డేవిడ్ వాష్బ్రూక్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము, ఆ తర్వాత గీతా అండ్ రాజాదొరై నాన్ బ్రాహ్మిన్ మిలినియం అనేటువంటి గ్రంథాన్ని, తర్వాత గేల్ ఓమెత్, ఈమె కూడా అమెరికన్ స్కాలరు. ఈమె ప్రధానంగా పశ్చిమ భారతదేశంలో మహారాష్ట్రలో వచ్చినటువంటి బ్రాహ్మణేతర ఉద్యమాలు, సంఘ సంస్కృతి ఉద్యమాల గురించి ఒక గొప్ప గ్రంథం రాశారు. ఆమె రాసినటువంటి గ్రంథము కల్చరల్ రివోల్ట్ ఇన్ కలోనియల్ ఇండియా అటువంటి గ్రంథము. ఆ తర్వాత మనకి దక్షిణ భారతదేశంలోనే అనేక ఉద్యమాలని సమీక్షిస్తూ, ఉత్తర భారతదేశం ఉద్యమాలు కూడా సమీక్షిస్తూ అలోషియస్ నేషనలిజం వితౌట్ ఏ నేషనల్ అనేటువంటి గ్రంథం కానివ్వండి. ఆ తర్వాత హార్డ్గ్రేవ్ కేరళలో ముఖ్యంగా సామాజిక ఉద్యమాల గురించినటువంటి ఒక గ్రంథము హార్డ్గ్రేవ్ రచించాడు, ద నాడార్స్ ఆఫ్ తమిళనాడు. అదేవిధంగా జయకుమార్ అటువంటి స్కాలరు ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క జీవిత చరిత్రను రాశాడు. ఆ తర్వాత మనకి 20వ శతాబ్దం చివరి దశకంలో వచ్చినటువంటి ఈ యొక్క పరిశోధన మనం గమనించినట్లయితే సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు, తర్వాత బ్రాహ్మణేతర ఉద్యమాల యొక్క స్వరూప స్వభావాలని జరిగినటువంటి పరిశోధనలు మనకు కనపడుతున్నాయి. సో ఇవాళ చరిత్ర రచన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మీద కేంద్రీకరించబడింది. కాబట్టి ఇవాళ మనము ఈ పాఠ్యాంశం భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు ఉంటుంది ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి. ఇప్పుడు వెర్నాకులర్ లాంగ్వేజెస్లో ఏమన్నా వచ్చింది సార్? స్థానిక భాషలలో కూడా ఈ పరిశోధన అంటే స్థానిక భాషలకు సంబంధించి అంటే తమిళ్లో కానీ అంటే మనకి ఇంతవరకు ఇప్పుడు తమిళనాడులో అయితే మనకు కుడియారసు పెరియార్ రామస్వామి నాయకుడు స్థాపించినటువంటి పత్రిక ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంతీయ భాషలో
ఈ యొక్క సాంఘిక ఉద్యమాల గురించి ఒక ప్రచారం మనం చూస్తాము. అదేవిధంగా తెలుగులో చూసినట్లయితే కృష్ణపత్రిక, ఆంధ్రపత్రికలో నుంచి వ్యాసాలు, అంటే మనకు 20వ దశకంలో వచ్చినటువంటి వాటిని గమనిస్తే మనకు ఆ వ్యాసాల ద్వారా ముఖ్యంగా ఈ బ్రాహ్మణేతర ఉద్యమము, తర్వాత కుల వ్యతిరేక ఉద్యమాలు, తర్వాత సామాజిక దళిత ఉద్యమాలకు సంబంధించి ఆది హిందూ, ఆది ఆంధ్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి మనకు రచనలు, మనకు వ్యాసాలు కనపడుతుంది. ఈ 19-20 శతాబ్దాల్లో ఎక్కువ చైతన్యం రావడంలో ప్రధానమైన పాత్ర వహించినది ఇదే కదా. అయితే మేడం, మనము ప్రధానంగా బ్రాహ్మణేతర ఉద్యమాలు మహారాష్ట్రలో ప్రారంభం చెప్పుకుంటాం. అసలు ప్రారంభం కావడానికి గల కారణాలు, జరిగిన విధానం అని చెప్పండి. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి మనం వస్తే భక్తి ఉద్యమ కాలంలోనే ఈ బ్రాహ్మణేతర ఉద్యమ మూలాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా మహానుభావ శాఖ 12వ శతాబ్దంలో ఆ శాఖ నుంచి, అంటే కులాలందరూ ఒకటే, భగవంతుని దృష్టిలో అన్ని కులాల వారు ఒకటే అన్న ఒక ప్రధానమైన ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత వర్కరీ ఉద్యమం, తర్వాత ఈ వర్కరీ ఉద్యమానికి ధ్యాన్ దేవ్ ఆయన ఎక్కువ దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత నామ్దేవ్, తర్వాత తుకారాం, వీళ్ళందరూ కూడా ఒక భక్తి భావనలో ప్రపంచంలో, అంటే ఈ ఎన్ని కులాలు మతాలు ఇవన్నీ కూడా మానవ సృష్టి, భగవంతుని దృష్టిలో అవేమీ కావు, దానికి తేడాలు ఉండకూడదు అనే ఒక ప్రగాఢమైన సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. అంటే భక్తి ఉద్యమం నుంచి ఫూలే ఉద్యమం వరకు చూస్తే కనుక మనకి ఒక కంటిన్యూటీ కనిపిస్తుంది. అదంటే కులాల మధ్య ఉన్న ఒక అంతరాలు రూపుమాపి, అంటే ఫూలే ఉద్యమం మొదలుపెట్టే నాటికి మహారాష్ట్రలో పీష్వాల యుగం ఉండేది. పీష్వాలు అంటే బ్రాహ్మణ పరిపాలక రాజులు. ఆ పాలకుల దాంట్లో సమాజంలో కుల వ్యవస్థ చాలా ఒక ఇంతకుముందు చెప్పినట్టుగా ఉక్కు చట్టంలాగా అయిపోయిందనమాట. అంటే బ్రాహ్మణాధిపత్యం, చిత్పావన్ బ్రాహ్మణ్స్ కానీ, తర్వాత అనేక రకమైన ఒక బ్రాహ్మణులు ప్రభుత్వ శాఖల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికే విద్యాధికులైన బ్రాహ్మణులు ఒక 70% వరకు కూడా వాళ్ళు తమ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండేవి. 70-80% వరకు. మిగతా కులాల వారికి కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకా అవకాశాలు అని అందుబాటులో లేని పరిస్థితి. అలాంటి దాంట్లో ఈ అంటరానితనం చాలా దారుణంగా పాటించబడేది. శూద్ర కులాలకి చాలా ఒక దాస్యంలోకి నెట్టివేయడం, అతిశూద్ర కులాల వారికైతే అంటరానితనం ఒక దాంట్లో మగ్గిపోయి ఉండడం, ఇవన్నీ ఫూలే ఉద్యమం నడిపే నాటికి ఆయన స్వయంగా అనుభవించిన కొన్ని చేదు విషయాలు కానీ చిన్నప్పుడే ఈ తన్ని సమాజం పట్ల ఈ అంతరాన్ని రూపొందడానికి ఒక ఉద్యమానికి ప్రేరేపించని చెప్పొచ్చు. సంస్థ అయితే తర్వాత ఫూలే తన రచనల ద్వారా మొట్టమొదట అది గులాంగిరి, తర్వాత సేద్యకారుని చర్నాకోల, తర్వాత సత్యధర్మ పుస్తక్, దాంట్లో ఇలాంటి అనేక పుస్తకాల ద్వారా తను సమాజంలో ఉన్న అంతరాల్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని, ఇటు వ్యవసాయదారుల దాని కింద ఎట్లా ఈ మూఢనమ్మకాలు, బ్రాహ్మణులు తీసుకొచ్చిన అనేక కర్మాచారాలు ఆచారాలతో వాళ్ళు మగ్గిపోయిన విధానాన్ని కూడా ఆయన ఎండగట్టాడు. అంటే పూజారి వర్గం యొక్క బట్టబయలు అనే ఒక వ్యాసంలో కూడా దాన్ని చూపెట్టాడు. తర్వాత 1875లో సత్యశోధక్ సమాజ్ స్థాపించడం జరిగింది. ఆ సత్యశోధక్ సమాజ్, దాని నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ సత్యాన్ని అన్వేషించే సమాజం. అంటే ఆ సత్యాన్వేషణ దేని వరకు అంటే సమాజంలో ఇప్పటి వరకున్న ఒక మూఢాచారాల నుంచి ఆ సమసమాజ స్థాపన ధ్యేయంగా ఆ సమాజాన్ని స్థాపించడం. ఎగ్జాక్ట్లీ. అంటే ఈయన ప్రజల్ని సమీకరించడంలో, వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చడంలో, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థ యొక్క పూజారి వర్గం యొక్క ఒక ఆధిపత్యం, దాన్ని నుంచి బయటపడడానికి ప్రజలు అంటే అన్వేషించాల్సిన మార్గాల్ని కూడా సూచించింది. సత్యశోధక్ సమాజ్ చాలా కృషిని పోషించిందని చెప్పవచ్చు. అంటే మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ, ప్రజలను సమీకరించడంలో కానీ, తర్వాత సత్యశోధక వివాహ పద్ధతులను పెట్టడం, అంటే దానికి ఏ క్రతువులు పూజారులతో సంబంధం లేకుండా అదొక నిర్దిష్టమైన, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉండాల్సిన బంధం, అది ఒక ఈక్వల్ భాగస్వాములుగా, కానీ భర్త ఎక్కువ భార్య తక్కువ అనే కాకుండా వాళ్ళిద్దరూ ప్రమాణాలు తీసుకోవడం సమాజానికి కట్టుబడి ఉండే విషయంలో. ఆ తర్వాత పంచాయతీలు కానీ, కుల పంచాయతీలు కానీ, తర్వాత ఇట్లా ఒక సమాజంలో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఫూలే సూచించారు. ఆయనకు ధీటుగా ఆయన భార్య. బ్రాహ్మణేతర ఉద్యమాల్లో మహిళల పాత్ర కూడా మహారాష్ట్రలో చూస్తాం మనం, అది కూడా చెప్పండి. అంటే ఫూలే రెండు విషయాల్ని చాలా ప్రస్ఫుటంగా తీసుకున్నారు. ఒకటి, ఇటు ఈ క్రింది కులాలు, శూద్ర అతిశూద్ర కులాల ఉద్ధరణ ఒకటైతే, రెండోది సమాజంలో అణచివేతకి, హిందూ వ్యవస్థలో, బ్రాహ్మణాధిపత్య వ్యవస్థలో అణచివేత గురైన వాళ్ళు మహిళలు. ఈ రెండు విషయాల్ని కూడా తన సమాంతరంగా ఉద్యమ
త్రూఅవుట్ ఫూలే తీసుకోవడం జరిగింది. కులానికి వ్యతిరేకంగా, అండ్ పితృస్వామ్యానికి వ్యతిరేకంగా. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా రెండు చాలా ప్రధానమైన అంశాలు. అయితే ఈ అంశాల్లో ఫూలే ఒక్కడే పూర్తిగా చేయలేదు. తన జీవిత భాగస్వామి అయిన సావిత్రిబాయిని చదివించి ఆమెను తొలి భారతదేశ తొలి ఉపాధ్యాయునిగా చేసి ఆ ఉపాధ్యాయురాలుగా 1848లోనే బాలికలకు ఒక పాఠశాలను స్థాపించడం జరిగింది పూణేలో. అట్లాగే పూణే నుంచి ఒక్క పాఠశాల కాదు, దాదాపు పూణే పరిసర ప్రాంతాల్లో 18 పాఠశాలలు వీరిద్దరూ కలిసి చేసిన కృషి. మొట్టమొదట చాలా సాంప్రదాయవాదుల నుంచి సావిత్రిబాయి ఫూలే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా కానీ ఎదిరించి నిలిచి దళిత బాలికల కోసం పాఠశాల, ఇంకా అనేక పాఠశాలను వీళ్ళు స్థాపించడం జరిగింది. బ్రిటిష్ మన్ననలు కూడా పొందారు. నిజానికి ఆమె టీచర్ ట్రైనింగ్ కూడా పొందింది. ఫాతిమా బీ సహాయం ఆమెకు తోడుగా ఉండడం. తర్వాత ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజంలో స్త్రీల పాత్ర చాలా అమోఘమైందని చెప్పొచ్చు. ఒకటి తారాబాయి షిండే స్త్రీ పురుష తులన రాశారు. అంటే సమాజంలో ఈ నిర్దిష్టమైన ఆంక్షలు స్త్రీలకైనా పురుషులకు లేవా, ఇంకా ఎందుకు ఏదైనా ఒక ఇప్పుడు విధవా వివాహాలు కానీ విధవలు పిల్లల్ని కనడం అనే అంటే వితంతువులు పిల్లల్ని కనడం అనే ఒక పద్ధతి వాళ్ళ కోసం శరణాలను ఏర్పరచడం. అయితే అప్పుడు ఒక విజయలక్ష్మి అనే ఆవిడ కేసు తీసుకొని ఈమె తారాబాయి షిండే స్త్రీలపైన ఎందుకు ఆంక్షలు, పురుషులకు ఎందుకు అలాంటివి ఉండకూడదని ఈ వ్యాసం రాయించడం, అది చాలా పెద్ద దుమారాన్ని రేపింది సమాజంలో. తిలక్ కేసరి పత్రికలు తీవ్రంగా విమర్శిస్తే ఫూలే దాన్ని సమర్థించారు సత్సార్లో. తర్వాత వీళ్ళ స్కూల్లోనే ఒక పాఠశాలలో చదివిన బాలిక 13 ఏళ్ల బాలిక ముక్తాబాయి మాంగ్, తను మాంగ్ మహర్ష దుఃఖ విషయ అనే ఒక వ్యాసాన్ని రచించింది 1855లో. జస్ట్ ఇమాజిన్, అది ఒక ఫెంటాస్టిక్ పీస్ ఆఫ్ ఒక ఏంటంటే ఒక దళిత కులం నుంచి వచ్చిన బాలిక ఈ హిందూ వ్యవస్థలో బ్రాహ్మణాధికత వ్యవస్థ దాన్ని ధిక్కరించి దానిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన వ్యాసం అది. ఇవే వీళ్ళే కాకుండా పండిత రమాబాయి గురించి కూడా చెప్పుకోవాలి. ఆవిడ పండిత బిరుదును పొందింది బ్రాహ్మణ కులం నుంచి వచ్చినా కానీ. అంటే ఆవిడ బ్రాహ్మణాధిపత్యపు సవాళ్ళను ఎదుర్కొంటూ దాంట్లో నుంచి బయటికి రావడానికి క్రైస్తవ మతం స్వీకరించినప్పుడు మొత్తం సమాజం అంతా ఆమెకు వ్యతిరేకించింది. అప్పుడు ఫూలే పండిత రమాబాయిని సమర్థించడం జరుగుతుంది. ఆమె ఒక పూణేలో ముక్తి సదన్ని ప్రారంభించారు, ఆర్య మహిళా సభని. సో ఇట్లా అనేక మంది మహిళలు, జానాబాయి రోడే, సత్యశోధక స్త్రీలు పత్రికలను స్థాపించారు, పాఠశాలను స్థాపించారు, ఉపాధ్యాయురాలుగా, సంఘ సేవికులుగా. తర్వాత రాజకీయంలో కూడా వచ్చిన వాళ్ళు ఈ మూల నుంచి వచ్చిన వాళ్ళే మనం చూస్తాం అనమాట. మొత్తం మీద మహారాష్ట్రలో ఒక ఉప్పెనెల స్త్రీల ఉద్యమాన్ని మనం చూస్తాం. నాయకత్వ స్థానాలకు తీసుకెళ్ళింది. అయితే ఈ మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ ఉద్యమం యాక్చువల్గా 19వ శతాబ్దము రెండవ భాగంలో మలి భాగంలో ఒకసారి మనం గమనించినట్లయితే భారతదేశం మొత్తం మీద ఈ కుల వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి. ఉదాహరణకి మనము ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే అక్కడ ఆదిధర్మ ఉద్యమం, అదేవిధంగా మా మధ్యప్రదేశ్ చూసినట్లయితే సత్నమి ఉద్యమం, అదేవిధంగా పంజాబ్లో చూసినట్లయితే మనకు ఆది ధర్మీస్, తర్వాత బెంగాల్ చూసినట్లయితే నామసూత్రాస్. అంటే 19వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా అంటే ఆనాడు విద్య, ఆధునిక విద్య, పాశ్చాత్య విద్య, క్రైస్తవ మిషనరీల ప్రభావం రావడం వల్ల బ్రాహ్మణ వ్యతిరేక కుల వ్యతిరేక భావజాలం అటువంటి అది విస్తృత స్థాయిలో అది చెలరేగింది. దానిలో భాగంగానే సామాజిక న్యాయము, సమానత్వము, తర్వాత జ్ఞానము అనేటువంటిది అది కొందరి చేతుల్లోనే కేంద్రీకరణ ఉండకుండా జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించాలి, డెమోక్రటైజ్ ది నాలెడ్జ్, డెమోక్రటైజ్ ఎడ్యుకేషన్ అటువంటి ఒక తపనతో. ఎందుకంటే ఈ బ్రాహ్మణ ఆధిపత్య హిందూ సమాజంలో, ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో ఫూలే చెప్పినట్లు శూద్ర అతి శూద్ర కులాలు అవి సామాజిక వెలివేతకు గురైనాయి. అనాదిగా బ్రాహ్మణ వైదిక ధర్మం తన భావజాల ప్రభావం వల్ల అంటే పునర్జన్మ, పాపం, కర్మ సిద్ధాంతం పెట్టడం వల్ల ఈ కులాలు వెలివేత గురైనటువంటి వాళ్ళు తమకు సమానత్వం కావాలి అంటే ఇంక్లూజివ్నెస్ అంటే అందరం కూడా సమిష్టిగా ఉండనటువంటి ఒక భావజాలాన్ని వ్యాప్తి చెందడం వల్ల మనం 19వ శతాబ్దంలో దేశం మొత్తం మీద కూడా చూస్తాం. ఆ తర్వాత ప్రస్ఫుటంగా మనకి దక్షిణ భారతదేశంలో
వీటి యొక్క ప్రభావం మనకు కనపడుతుంది. అంబేద్కర్ సారథ్యంలో ఒక ఉద్యమం వచ్చింది, అది వెల్లువలా వచ్చింది, ప్రజా చైతన్యానికి దోహదం చేసింది, అది అందరికి తెలిసిన విషయం. దానికి బ్రాహ్మణేతర ఉద్యమాలకు ఉన్న సారూప్యత ఏంటి మేడం? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజానికి భారతదేశం మేధావుల్లో ఒకరు. ఈ సమాజంలో ఉన్న ఈ కుల వ్యవస్థ ఒక రూట్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, అది దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన వ్యక్తి. కులాల పుట్టుక, దాని పెరుగుదల, శూద్రులు ఎవరు, అస్పృశ్యత అంటే ఏంటి, ఇలాంటి అనేక విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి తను గ్రంథాలను రచించారు. అయితే ఫూలే ఒక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏంటంటే అతిశూద్ర కులాల యొక్క ఒక అభ్యున్నతి కోసం కాంక్షించి, అంటే తను జీవితంలో మొట్టమొదట తొలి దశలో అనుభవించిన ఈ అంటరానితనపు ఒక ఆనవాళ్ళు కానీ, ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ తర్వాత తన విస్తృత అధ్యయనం కానీ, భారతదేశం విదేశాల్లో పర్యటించిన తన విస్తృత అధ్యయనం కానీ, వాటన్నిటిని మేళవించి భారతదేశ సమాజంలో ఉన్న ఈ విషమ సమస్య, కుల సమస్యకి పరిష్కారాన్ని చూపెట్టడానికి చాలా తన వంతు కృషి చేశారు. అయితే నాన్ బ్రాహ్మణిజం అనే దానికన్నా అదొక ప్రజా ఉద్యమంగా మనం అభివర్ణిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ కులం అనేది సమాజం నుంచి పోవాలి. కులరహిత సమాజాన్ని తను ఆశించారు. 1936 కులరహిత సమాజాన్ని అంటే కుల నిర్మూలనని. ఇప్పటి వరకు వచ్చిన మీరు సంస్కృతులందరినీ గమనిస్తే కులంలో ఉన్న లోటుపాట్లని, లోపభూయిష్టాలని ఎత్తి చూపారు తప్ప కులాన్ని నిర్మూలించిన విషయాల్ని ఎలా నిర్మూలించాలి అనే ఒక విషయం పట్ల ఏ ఒక్క సంస్కృత మాట్లాడలేదు. అది చేసినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కుల నిర్మూలన అనే ఒక పరిశోధన గ్రంథం 1936లో రాసిన గ్రంథంలో ఈ శాస్త్రాలు, పురాణాలు ఏ విధంగా కులాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నాయి, ప్రజల్ని ఎట్లా ఒక వర్టికల్గా చీల్స్తున్నాయి, కులాలు శ్రమ విభజనే కాదు శ్రామిక విభజన అని కూడా ఆయన ఉద్ఘాటించారు. దాన్ని రూపుమాపడానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక వేశాడు. అంటే కేవలం దీన్ని అభివర్ణించి దాన్ని సిద్ధాంతీకరించడమే కాకుండా ఉద్యమ రూపంలో ప్రజల్లోకి వెళ్ళారు. మహత్ పోరాటం కానీ, తర్వాత నాసిక్ ఆలయ ప్రవేశం కానీ, తర్వాత దళిత కులాల గురించి అభ్యున్నతి కోసం పాటుపడి వాళ్ళ షెడ్యూల్ కాస్ట్ ఐఎల్ఓ కానీ, తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కానీ, తర్వాత వీటన్నిటి ఉద్యమాల నేపథ్యంలో నుంచి వచ్చిన ఒక ఏదైతే కులంలో అంటే సమాజంలో ఉన్న అంతరాలను పొందించే ప్రణాళిక భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపంలో ప్రజల భాగస్వామ్యం, తర్వాత భారతదేశం అంతటా ఈ కుల వ్యతిరేక ఉద్యమాలు ఏవైతే ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారో ఆ ఉద్యమాలన్నీ ఒక దశలో 1940sలో అంబేద్కర్ వైపు చూడడం మొదలుపెట్టాయన్నమాట. అంటే ఆయన నాయకత్వం కానీ, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్స్ అన్ని ప్రాంతాల్లో ఏర్పరచడంలో కానీ, వాటిని ఒక సైద్ధాంతిక నేపథ్యం ఇవ్వడంలో కానీ డాక్టర్ అంబేద్కర్ చాలా కృతకృత్య. భారతదేశ నాయకుడిగా ఎదగడం, తర్వాత ఈ ప్రణాళికలన్నింటినీ కూడా ఈ కాస్ట్లెస్ సొసైటీ కోసము ఏదైతే భారత సమసమాజ నూతన నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రణాళిక మొత్తం రాజ్యాంగంలో ప్రస్ఫుటంగా మనం చూస్తాము. ఆ తర్వాత చివరిగా ఏదైతే ఈ హిందూ మతంలో మార్పులు సాధ్యం కాదని ఎప్పటికైతే నిర్ణయానికి వచ్చారో ప్రత్యామ్నాయంగా బౌద్ధం వైపు ఆయన దృష్టి మళ్ళింది. చివరి కాలంలో ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం జరుగుతుంది. ప్రజలకు కూడా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఈ మహారాష్ట్రలో ఉన్న దళితులందరూ కూడా ఈ బౌద్ధంలోకి ఇప్పుడు మామూలుగా మహారాష్ట్ర ఒక ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకున్నాం బ్రాహ్మణేతర ఉద్యమాల్లో. తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ రాష్ట్రాలు ఎలా ఉంది? యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ తను స్ఫూర్తి పొందిన అంశాల్లో ఒకటి ముందు బౌద్ధం, రెండవది జ్యోతిబా ఫూలే. యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో మనం చూసినట్లయితే బ్రాహ్మణ వైదిక ధర్మానికి ప్రత్యామ్నాయంగా 19వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి దక్షిణ భారతదేశ సంఘ సంస్కర్తలు. ఒకతను అయోధ్యదాస్, పండిత అయోధ్యదాస్, రెండవతను నారాయణ గురు. ఈ బ్రాహ్మణేతర ఉద్యమం దానికి బీజాలు ఇక్కడ దక్షిణ భారతదేశంలో వేయబడ్డాయని మనం చెప్పాలి. ఎందుకు అంబేద్కరు బౌద్ధాన్ని వైదిక ధర్మానికి ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడంటే, అంతకుముందు 50 సంవత్సరాలకు ముందే పండిత అయోధ్యదాస్ దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని, ఆ బ్రాహ్మణాధిపత్యానికి ఉన్నటువంటి భావజాలాన్ని, బ్రాహ్మణాధిపత్యానికి ఉన్నటువంటి ప్రాపంచిక దృక్పథాన్ని ఆయన నిశ్చితంగా విమర్శించాడు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనం కుల వ్యవస్థను పరిశీలించినట్లయితే తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఈ అతి శూద్ర కులాలకి సామాజికంగా వాళ్ళు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు.
సెక్యులర్ హైరార్కీ అంటే మత విధానానికి సంబంధించి బ్రాహ్మణులు పూజారులుగా ఉంటూ జ్ఞానాన్ని తమ యొక్క ఆధిపత్యంలో పెట్టుకొని మిగతా వాళ్ళని దూరం చేశారు. అదేవిధంగా సెక్యులర్ అంటే ల్యాండ్ ఆధిపత్యంలో భూమి పట్ల తర్వాత ఎసెట్స్ పట్ల కూడా బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి స్పిరిచువల్ రంగంలో మెటీరియల్ రంగంలో లౌకిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి క్రమంలో దీనికి ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని ప్రచారం చేశాడు అయోధ్యదాస్. అంతేకాకుండా ఈ బ్రాహ్మణిజానికి మూలం ఎక్కడుందని అన్నప్పుడు ఇందాక సుధారణ చెప్పారు, భారతదేశానికి ఆర్యులు ప్రవేశించిన తర్వాత ఈ కుల వ్యవస్థకి ఒక రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆర్యులైనటువంటి వీళ్ళు భారతదేశం వాళ్ళు ఈ దేశస్తులు కాదు, వీళ్ళు భారతదేశం మీదకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన నాగరికత సింధు నాగరికత, ఆ సింధు నాగరికత నిర్మించినటువంటి వాళ్ళు ద్రవిడులు, దాస్యులు, ఆర్యుల వాళ్ళని దాస్తున్నారు. కాబట్టి ఈ ఆర్య దాడి చేయటం వల్ల ద్రావిడులు తమ ఔన్నత్యాన్ని కోల్పోయినారు. ఒకప్పుడు రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు క్షత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు అన్ని రకాలైనటువంటి అధికార కేంద్రాలుగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఆర్య బ్రాహ్మణులు వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో ద్రావిడులు నీచ స్థితికి నెట్టబడ్డారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూత్రీకరణ. దానిలో భాగంగానే ద్రవిడులకి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉండాలి అని ద్రవిడనిజాన్ని ఒక కాన్సెప్ట్గా, నాన్ బ్రాహ్మణిజాన్ని ఒక ఫిలాసఫీగా ప్రబోధించినటువంటి అయోధ్యదాస్. అదేవిధంగా కేరళలో నారాయణ గురు ఆయన కొత్తగా బౌద్ధాన్ని స్వీకరించడం కాదు, బౌద్ధులే ఎగ్జాక్ట్. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి క్రమంలో ఈ భారత సమాజంలో ఆదిమ తెగలను ముఖ్యంగా ఇందాక సోదరుగానే చెప్పినప్పుడు ఈ శ్రమణులు ఎవరైతే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, సాంఘిక సమర్థం పోయినటువంటి వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు తమతంగా స్వీకరించారు. అయితే ఆర్య బ్రాహ్మణిజం వచ్చిన తర్వాత వాళ్ళని ధ్వంసం చేసి దాడికి గురి చేసి వాళ్ళని నానా రకాలుగా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. కాబట్టి బౌద్ధం అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి వాస్తవికమైనటువంటి మతం, కాబట్టి దాన్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా నారాయణ గురు కూడా ఏమనంటే 1 రిలీజన్ 1 గాడ్ 1 కాస్ట్ అంటే ఈ బ్రాహ్మణేతర అంటే ఆయన ఏమన్నాడంటే ఈ బ్రాహ్మణ పూజాధిపత్యం ఉంటూ దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఏం చేసిండు, ఒక గులకరాయిని తీసుకొని పెబుల్ ఆయన శివుని ఇన్స్టాల్ చేశాడు. ఈ పెబ్బులే నా శివుడు, ఎందుకంటే ఆ శివుడు ఎవడైతే గుళ్ళో ఉన్నాడో ఆ శివుని దగ్గరికి నాకు అనుమతి లేదు కాబట్టి ఈ నా శివుడు అని ప్రత్యామ్నాయంగా ఒక స్పిరిచువల్ వ్యవస్థను ఏర్పరిచి, అదేవిధంగా ఇజవాసు అంటే కేరళ సమాజంలో అణచివేతకు శూద్రులుగా గుర్తించిన వాళ్ళకి విద్య లేదు, తర్వాత జ్ఞానం లేదు, కాబట్టి వాళ్ళని విద్యావంతులు చేయడానికి ఆయన ఒక కార్యక్రమం చేపట్టాడు. అందుకే నారాయణ గురు దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమానికి రూపకల్పన. అంతేకాకుండా సామాజిక సమానత్వము, స్త్రీ పురుష సమానత్వం ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ద్రవిడనిజంలో, ఎందుకంటే మనకు సింధు నాగరికతలో చూసినట్లయితే సింధు నాగరికతలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు మనకు కనపడవు, అక్కడ పితృస్వామ్య వ్యవస్థ లేదు. కాబట్టి అట్లాంటి వ్యవస్థని మళ్ళీ మనం ఇక్కడ పునరుద్ధరించాలి, ప్రీ ఆర్యన్ సంస్కృతిని మనం ఇక్కడ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్త్రీ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. ఉదాహరణకు ఇందాక సుధారణ గారు చెప్పారు, మహారాష్ట్రలో సావిత్రిబాయి పూలే ఒక గొప్ప సంఘ సంస్కృతిగా చెప్పుకుంటే, అదే క్రమంలో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ యజవా స్త్రీలు వాళ్ళు అప్పర్ పోర్షన్ వాళ్ళు కప్పుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఈ ఉన్నత కులాల వాళ్ళు సింబల్ కాబట్టి లేదు, స్త్రీలకి ఉన్నత కులాల స్త్రీలకి ఎట్లాంటి మరి స్టేటస్ ఉందో మాకు కూడా ఉండాలని ఆ అప్పర్ క్లాత్ ఉద్యమాన్ని కూడా వాళ్ళు కాబట్టి ఇవన్నీ చెప్తారు. సార్ ఫోన్ మాట్లాడి మనం మళ్ళీ కొనసాగిద్దాం. చెప్పండి. హలో చెప్పండి సార్. హలో మీ పేరేంటి చెప్పండి. సార్ నా పేరు కైలాష్ అండి. చెప్పండి సార్ నా పేరు కైలాష్ అండి. చెప్పండి కైలాష్ గారు చెప్పండి. వాల్యూమ్ తగ్గించండి కైలాష్. ఓకే సార్. ఓకే మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, వాల్యూమ్ తగ్గించండి. ఓకే అమ్మా హలో సార్. ప్రస్తుత కాలంలో సార్ హలో ఓకే ఓకే సార్ ప్రస్తుత కాలంలో మరి బ్రాహ్మణ వైశ్య క్షేత్రం హలో సార్ సార్ ప్రస్తుత బ్రాహ్మణ వైశ్య క్షేత్రాలు చాలా నిరుపేదలుగా ఉన్నారు సార్. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 బ్యాక్వర్డ్ క్లాస్ సార్. కానీ దయచేసి మాకు నాకు బీసీగా గుర్తించండి సార్, ఎందుకంటే మా పరిస్థితి ధైర్యంగా ఉన్నది. తప్పకుండా అండి, చర్చకు సంబంధించి వినండి మీరు పూర్తిగా. ఇప్పుడు చాలా పేద పరిస్థితి సార్, పాత అడుక్కున్నట్టు కనీసం బీసీగా అండి, ఎందుకంటే బ్యాక్ క్లాస్ ఆర్టికల్ 340 వినండి, కులాలు చెప్తలేదు, ఇది బీసీగా అండి. ఎందుకంటే మాకు చిన్న లోన్ తీసుకుని డబ్బు చేసుకున్నా చాలా పరిస్థితి. ఓకే అండి, ఓకే. ఇది
దయచేసి వినండి, ఇది పూర్తిగా అకాడమిక్ డెసిషన్ అండి. విద్యార్థుల కోసం రూపొందించబడిన సిలబస్లో భాగంగా మేము చర్చ కొనసాగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇక సార్, మనం ఇప్పటిదాకా మనం చర్చించిన అంశంతో పాటు దక్షిణ భారతదేశంలో ఒక జస్టిస్ పార్టీ అనేది ఒక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్రాహ్మణేతర ఉద్యమాల్లో దీన్ని గమనించినప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. విభిన్నమైన శైలి, దాని యొక్క విధానాలు, వాళ్ళ యొక్క పాలసీ, వాళ్ళ యొక్క నడవడిక అంతా కూడా విభిన్నంగానే ఉంది. దాని గురించి చెప్పండి. అంటే జస్టిస్ మూమెంట్ 1915-16 ప్రాంతంలో మొదలైంది మద్రాసు రాష్ట్రం ప్రెసిడెన్సీలో. అక్కడ దాదాపు ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులాలకి అంటే దాదాపు ప్రభుత్వంలో బ్రిటిష్ వాళ్ళ మహారాష్ట్రలో జరిగినట్టుగానే ఇక్కడ పుష్యవల కాలంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో చాలా వరకు కూడా ఈ ఉన్నత పదవులన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలోనే ఉండేవి. మొట్టమొదట వాళ్ళు విద్యార్థులై వాళ్ళు దాదాపు పదవులన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉండేవి. అయితే ఈ ఇతర కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా చాలా వెలమ, రెడ్లు కానీ, ఖమ్మ ఇలాంటి కులాలన్నీ, వైశ్య, ఈ కులాలు అన్నీ కూడా ఈ బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా ఒక అనేక కాన్ఫరెన్సెస్ నిర్వహించారు. దానిలో భాగంగానే జస్టిస్ పార్టీ ఉద్భవించింది. 1917లో కూడా అనేక కాన్ఫరెన్సెస్ ఆల్ ఓవర్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ జరిగినాయి. దీనికి ప్రముఖంగా మొట్టమొదట స్టార్ట్ చేసిన వాళ్ళు టిఎస్ ముదలియారు, త్యాగరాయ చిట్టి, టిఎం నాయర్ ఇలాంటి లీడర్స్ అన్నమాట. అయితే ఈ పత్రికల్లో కూడా అంటే పార్టీ లక్ష్యం ఏంటంటే దాదాపు ఈ సంఘటితపరిచి అనేక కులాల్ని సంఘటితపరిచి వారిని విద్య ముఖ్య సాధనంగా వాళ్ళు భావించారు. విద్య ద్వారా విద్యావకాశాలు వాళ్ళలో పెంపొందించడం ద్వారా ఉద్యోగుల్లో వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగాలి, రాజకీయాల్లో కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఒక డిమాండ్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. అయితే ఈ తెలుగు ప్రాంతాల్లో ఈ రెడ్డి వెలమలు తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణేతర ఉద్యోగాలు వీళ్ళు విద్యా భౌతిక అభివృద్ధి దాని పట్ల కేంద్రీకరించి పనిచేశారు. 1916లో ఈ మేనిఫెస్టోని తయారు చేశారు. జస్టిస్ పార్టీ నాన్ బ్రాహ్మిన్ మేనిఫెస్టో అంటారు దాన్ని. ఆ మేనిఫెస్టోలో బ్రిటిష్ వారికి సమర్పించడంలో వాళ్ళకి ఈ డిమాండ్స్ అన్నింటినీ వాళ్ళు చేయడం చేశారనమాట. ఒక ఫోన్ మాట్లాడు. చెప్పండి. హలో హలో హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. కుల వ్యవస్థ అనేది భారత సమాజంలో ప్రజాస్వామ్యానికి, జ్ఞానానికి, జ్ఞాన వ్యాప్తికి నిరోధకమైన ఒక అభివృద్ధి నిరోధక పాత్ర పోషించింది అని తెలిసింది. అయితే మనకి ఆంధ్రాలోకి వచ్చేసరికి పోతులూరి వీరబ్రహ్మం గారు వేమన పోషించిన పాత్రని చర్చలో ఉందండి, చరిత్రలో మనం సరిగా రికార్డు కాలేదేమో అనిపిస్తుందండి. అవునండి, ఈ రోజు మా చర్చలో పెట్టుకున్నామండి. అది కూడా చర్చలో భాగంగా వస్తుంది. అది ఇంకా మీకు అది కొంచెం వివరంగా చెప్తారు. పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర చేసిన కృషి మళ్ళీ అది మతపరమైన దిశలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సమాజంలో. దాని గురించి కూడా వేమనది కూడా ఒక సెక్యులర్ పాత్ర. అంటే ఈయన కుల వ్యతిరేకంగానే చేశారు, కానీ దాన్ని కుల వ్యతిరేకంగా కాకుండా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కొంచెం చర్చించి వివరంగా. జస్టిస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ వివిధ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం, తర్వాత 1922 నుంచి 28 వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ కృషిలో భాగంగా నిజానికి వీళ్ళు స్త్రీలను కూడా భాగస్వాములుగా మనం చూస్తాం. ముత్తులక్ష్మిరెడ్డి గారు తను చట్టాన్ని కూడా తీసుకురావడం దేవదాసికి వ్యతిరేకంగా నిర్మూలన కోసం. కానీ మద్రాసు ప్రెసిడెన్సీలో వాళ్ళు కొంత చర్యలు చేపట్టారు. అయితే సామాజిక న్యాయము, సమాజ స్థాపన అనే ధ్యేయాలు కూడా ఉండి, కానీ ఒక్కొక్క కులం వాళ్ళు, ఇటు వైశ్యులు కానీ అటు వీళ్ళు కానీ వాళ్ళ కులాలని అభివృద్ధి చేసుకుంటూనే బ్రాహ్మణేతర వర్గంలో సంఘటితంగా వాళ్ళు కృషి చేయడం జరిగింది. కానీ ఒక చిన్న లోపం ఏంటంటే ఈ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మనం గమనించింది ఏంటంటే నాయకత్వం ఒకటి పటిష్టంగా లేకపోవడం, రెండవది పర్కులేట్ అవ్వలేకపోవడం. అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు మమ్మల్ని వివక్ష గురి చేస్తున్నారు అని ఏదైతే చెప్పారో అది ఆ కింది కులాల వారిని కూడా వీళ్ళు కలుపుకోవడంలో కొంత విఫలమయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాతనే ఈ దళిత కులాల నుంచి అనేక మూవ్మెంట్స్ వర్గాల ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ కాలేదనేది ఒక విమర్శ. ఇట్లా పెరియార్ రామస్వామి నాయకర్ గారు కూడా ప్రధాన పాత్ర వహించారు జస్టిస్ పార్టీ తర్వాత దాదాపు దశలో.
థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇందాక మా మిత్రుడు లేవదీసినటువంటి అంశం అంటే జస్టిస్ పార్టీ నాన్ బ్రాహ్మణ్ ఉద్యమం అటువంటిది రాజకీయ పరంగా ఏంటి బ్రాహ్మణాధిపత్యాన్ని అంటే పొలిటికల్ రైట్స్ కోసం, అంటే విద్యా ఉద్యోగ అవకాశాలు మాకు సమతం. ఇవాళ కమ్యూనల్ జీవో అంటే ఇవాళ మన రిజర్వేషన్ సిస్టమ్ అంటామో ఆ రిజర్వేషన్ సిస్టానికి యాక్చువల్గా మూలం మనకు కమ్యూనల్ జీవోలో 1920 కనపడుతుంది. కానీ బ్రాహ్మణేతర ఉద్యమానికి అంతకన్నా ముందు సాహు మహారాజ్ కూడా కొల్లాపూర్ సంస్థానంలో 1901లోనే 50% బ్రాహ్మణేతరులకి అంటే రిజర్వేషన్. ఇవన్నీ కూడా అంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ భావం వచ్చినట్టు బాగా. అయితే పెరియారుకు సంబంధించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పెరియారు ఈ దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమానికి కీలక పాత్ర వహించాడని చెప్పడానికి ఆయన 2 సూత్రీకరణలు చేశారు. ఒకటి, బ్రాహ్మణాధిపత్యం కొనసాగటానికి ప్రజల్లోపట మతమౌఢ్యము సూపర్ స్టిషన్స్ పెంపొందించడం. రెండవది, ఈ బ్రాహ్మణాధిపత్యానికి మూలము ఆర్య సంస్కృతిలో ఉంది. కాబట్టి ఆర్య సంస్కృతి భిన్నంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడియన్స్ మనము ఆర్యతులము. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించాలి. మన సంస్కృతి అంటే ఏంది? మన సంస్కృతిలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉంది. మన సంస్కృతిలో ప్రతిస్వామ్యం లేదు. మన సంస్కృతిలో కుల వ్యవస్థ లేదు. కాబట్టి ఈ బ్రాహ్మణేతర భావజాలాన్ని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దానికి ఇంకొకటి కూడా చెప్పాడు. సంఘం లిటరేచర్లో అంటే తమిళ్ సంస్కృతికి ఒక కీలకమైనటువంటి అంశము సంఘం లిటరేచర్. ఆ సంఘం లిటరేచర్లో కూడా ఎక్కడా కూడా ఈ బ్రాహ్మణ భావజాలం యొక్క స్థాయి మనకు ఆరుల గురించి ప్రస్తావన కనపడదు. అది హేతుబద్ధమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని ప్రపంచ తిరుక్కల్ రాసినటువంటి గ్రంథం. కాబట్టి పెరియారు ఈ సమాజంలో బ్రాహ్మణాధిపత్యం పోవాలంటే ఒకటి, ఈ బ్రాహ్మణ భావజాలం వ్యాప్తి చెందేటువంటి క్రమాన్ని అడ్డుకోవాలి. అంటే సింబల్స్, రాముడు ఆరుల దేవుడు కాబట్టి రాముడు మా దేవుడు కాదు, మాకు మా చిహ్నము, మా సంస్కృతికి మా మతానికి చిహ్నము రావణుడు. అంటే రావణుని ఎందుకు వాళ్ళు విలన్గా చేశారంటే ఆర్య సంస్కృతిలో భాగంగా అంటే ద్రవిడుని కించపరిచి వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం ఆర్య ధర్మం కాబట్టి ఆర్య ధర్మాన్ని వ్యతిరేకించాలి. దానిలో భాగంగానే ఇండిజినియస్ ట్రెడిషన్స్ని ఆయన పూలే చెప్పినటువంటి శూద్ర స్కీమ్ని, అంబేద్కర్ చెప్పినటువంటి విధానాన్ని రెండింటిని కూడా మేళవించి పెరియార్ ఇక్కడ ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేశాడు. దానిలో భాగంగానే ఇందాక చెప్పినట్టు పోతులూరి వీరబ్రహ్మము, వేమన తెలుగుదేశం నుంచి వీళ్ళు ప్రధానంగా ఆనాడు వాళ్ళు హేతుబద్ధతతోని శాస్త్రీయంగా ఈ యొక్క పురాణాల యొక్క డోల్తనాన్ని బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నించారు. ఆత్మగౌరవ ఉద్యమంగా కూడా చెప్పారు సార్. ఈ ఫోన్ తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. చెప్పండి. హలో 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 సార్, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎంఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నామండి సార్. చెప్పండి. అయితే దీనికి సంబంధించిన ఏమైనా సీడీలు కానీ దొరుకుతాయండి యూనివర్సిటీలో? అవునా ఉంటాయండి. మేము తర్వాత మీరు యూనివర్సిటీలోకి సంప్రదించండి, చరిత్ర శాఖను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆత్మగౌరవ ఉద్యమం కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆత్మగౌరవం ఎందుకనంటే ఇవాళ ఆర్య సంస్కృతి లోపల పితృస్వామ్య భావజాలంలో భాగంగా కుటుంబంలో భాగంగా వ్యక్తికి ప్రాధాన్యత లేదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే నీకు రాజకీయ స్వాతంత్రం రావాలన్నా, ఆర్థిక స్వాతంత్రం రావాలన్నా వ్యక్తి స్వాతంత్రం అవసరం. కాబట్టి ఇండివిజువల్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ద సెంటర్. ఇది యాక్చువల్గా మనకు 18వ శతాబ్దంలో యూరోప్లో వచ్చినటువంటి ఎన్లైట్మెంట్లో భాగంగా వచ్చినటువంటి ఇండివిజువలిజం, మానవత, ఆ తర్వాత లిబరలిజం, తర్వాత హ్యూమనిజం. ఈ మూడింటిని కలిపి వ్యక్తికి గౌరవం ఉండాలి, ఆత్మగౌరవం. అంటే నీవు స్వతంత్రంగా ఆలోచించేటువంటి. హలో చెప్పండి. హలో హలో చెప్పండి సార్. హలో సార్, నా పేరు రామకృష్ణ అండి. నేను మెయిల్ గురించి మాట్లాడుతాను సార్. చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్కారం అండి సార్. అయితే ఇప్పుడు మనకి హిస్టరీ ఎకనామిక్స్ లో, హిస్టరీ సబ్జెక్ట్ లో చూస్తే సార్ సంఘ సంస్కర్తల కిందేమో మనం రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళని చదువుతాము. అయితే మనకి పెరియార్ గాని లేకపోతే అంబేద్కర్ గాని పూలే గాని వీళ్ళని సంఘ సంస్కర్తల కింద మనం ఎక్కడ కూడా సిలబస్ లో పెట్టినట్టు లేదు కదా సార్. ఎందుకని అంటారు? అవి సంఘ సంస్కర్తలనేమో బ్రాహ్మణ కులాలని రివైవ్ చేసిన వాళ్ళనే దాంట్లో పెట్టి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు పెట్టి చేసిన వాళ్ళని వేరే కేటగిరీ పెట్టడం అన్నది అకాడమిక్ ఇది మనకి కరెక్ట్ అని అంటారా? కొంచెం వివరిస్తారు సార్. చాలా బేసిక్ క్వశ్చన్, చాలా ప్రాథమికంగా ప్రశ్న సార్ ఇది. మనము మన చర్చలో కూడా అది ఉంది సార్. సంఘ సంస్కరణ ఉద్యమాలకు బ్రాహ్మణేతర ఉద్యమాలకు గల భేదం ఏంటి, తర్వాత వచ్చిన ఉద్యమాలకు కూడా మనం కుల వ్యతిరేక ఉద్యమాలతో కూడా దీన్ని ఎలా సారూప్యత చూడొచ్చు అనే దాని మీద కూడా మన చర్చ ఉంది. యాక్చువల్గా దీనికి ఒక చిన్న ఒక వాక్యంలో మన సమాధానం ఏంటంటే, నిజానికి ఇప్పటి వరకు కూడా చరిత్ర రచన మొత్తం కూడా ఒక ఆధిపత్య భావజాలంతో రాయబడిన చరిత్రనే మనం ఇప్పటివరకు చూస్తున్నాం.
అంటే రచనల్లో కూడా అగ్రవర్ణాల వాళ్ళ చేతిలో చరిత్ర రచన కూడా చాలా కాలంగా ఉండిపోవడం. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో చేసిన సతీ అనేది కేవలం ఒక 5% స్త్రీలకు సంబంధించిన సతీ వ్యతిరేక విధానం కానీ, మిగతా అన్ని అంటే దాదాపు 80-90% మహిళల సమస్యల్ని ప్రతిధ్వనించని దాన్ని మనం సంఘ సంస్కరణ ఉద్యమంగా రాస్తున్నాం. కానీ ఇటీవల చరిత్ర రచనలో ఆలోచనలో చాలా ఒక మార్పు చోటు చేసుకుంది. దాదాపు అట్టడుగు వర్గాల చరిత్రగా కానీ, అంటే ఇప్పుడు ఫూలే ఉద్యమం కేవలం శూద్రులకు అతిశూద్రులకు సంబంధించింది కాదు. సమాజంలో బేసిక్ ఒక భౌతికమైన ఏదైతే ఈ వ్యవస్థ అంతరాలు ఉన్నాయో దాన్ని ఉద్ధరించే దిశగా జరిగింది. అంబేద్కర్ ఉద్యమం కూడా దేశంలో ఒక సమానత్వాన్ని ప్రతిపాదించే దిశగా అసమానత్వాన్ని రూపొందించే విధంగా జరిగింది. సో వీటిని ఇంకా ఒక మెయిన్ స్ట్రీమ్గా చేయాల్సిన ఆల్రెడీ ప్రయత్నాలు మొదలైనవి. ఖచ్చితంగా చరిత్ర రచన ఈ ఆలోచనల మీదనే ఇక ముందు కూడా నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే ధోరణి నడుస్తుంది. కాకపోతే ఇంతకుముందు వచ్చిన రచనల్లో ఆ దృక్పథం కనిపిస్తుంది అన్నమాట. పరిణామ క్రమంలో జరిగే మార్పులవన్నీ. మేడం, ఇప్పుడు ఆత్మగౌరవ ఉద్యమంలో మహిళల పాత్ర ఎలా ఉండేది? ఖచ్చితంగా ఉందండి. అంటే 1928లో కుడియరస్ పత్రిక సత్యనారాయణ గారు పేర్కొన్నట్టు అండ్ అది రామస్వామి నాయకర్కి నిజంగా ఒక వాయిస్ మౌత్ పీస్ లాగా కుడియరస్ పనిచేసింది ఆత్మగౌరవ ఉద్యమానికి. దాంట్లో 1928లో ఈ పత్రికలోనే పెన్ ఆర్ ఇలార్ అనే ఒక వ్యాసం ప్రచురించడం జరిగింది. ఆ వ్యాసంలో మొత్తం స్త్రీల యొక్క స్థితిగతులు, వాళ్ళ ఏ విధమైన బాధలు పడుతున్నారు, ఈ బ్రాహ్మణ వాదంలో ఉన్న ముఖ్యంగా స్త్రీలు అనేక బాధలకి గురవడం, అంటే వాళ్ళకి విద్య లేకపోవడం, వాళ్ళకి మూఢాచారాలను వాళ్ళ పైకి రుద్దడం, తర్వాత అంటే వితంతుగా నిర్బంధ వైధవ్యాన్ని వాళ్ళకి ఈ హిందూ కుల వ్యవస్థ వాళ్ళకి విధించడం, వారి బయటికి రావడానికి ఆంక్షలు, తర్వాత వారిలో కనీసం విద్య కాకుండా ఉపాధి కానీ ఆర్థికపరమైన ఏ అధికారాలు అంటే మనువు సూచించిన అనేక విధానాలని వీరు ప్రశ్నించడం చేశారనమాట. ఎందుకు ఈ స్త్రీ స్వాతంత్ర్యాన్ని ఈ అర్హించే అంటే దాన్ని పూర్తిగా రూపుమాపే దిశగా ఇంకా హిందూ వ్యవస్థ ఉంది, దాన్ని రూపొందించాల్సిన లేకపోతే సంస్కరించాల్సిన అవసరం ఉందని ఈ వ్యాసం పేర్కొంది. నీలావతి చాలా ప్రామినెంట్ పాత్ర పోషించింది ఆత్మగౌరవ ఉద్యమంలో. తర్వాత అనేక వ్యాసాలు వచ్చాయి. స్త్రీలే కాదు, పురుషులు కూడా స్త్రీలకు సంబంధించిన విషయాల మీద వాళ్ళు చర్చ మొదలుపెట్టారు. వీళ్ళు ఏమన్నారంటే సంఘం, తమిళ వాళ్ళని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ సంఘం యుగంలో తాళి కట్టడం అనే కాన్సెప్ట్ లేదు. తాళి అనేది ఒక సింబల్ ఆఫ్ స్లేవరీ కింద సూచిస్తుంది. అంటే స్త్రీలకే ఎందుకు అనే దాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించడం, రామస్వామి నాయకర్ వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఒకానొక సమావేశంలో పురుషులు కట్టుకుంటే ఏంటి అని కొంతమంది పురుషులు కూడా తాళి కట్టుకునే సందర్భాలు మనకి ఈ ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా చూస్తాము. అంటే అంత ప్రధానమైన విషయంగా దాన్ని తీసుకోవడం కాదు, కానీ ఈ ఏదైతే పురోహిత వ్యవస్థ ఉందో, ఒక వైదిక మంత్రాలే ఉండాలి, ఆ మంత్రాలు ఎవరికి అర్థం కాని భాషలో ఉన్న మంత్రాలు సంస్కృతంలో ఉండడం మనకెందుకు, మన భాష కాదు కదా, మన సంస్కృతి కాదు కదా, మన ద్రవిడ భాష కదా, ద్రవిడ సంస్కృతి కదా, దీన్ని మన మూలాల్లోకి వెళ్ళి ఈ పద్ధతులు నిరసిద్దాం, పూజారి మనకొద్దు, మన ఓన్ మెథడ్స్ మనం అవలంబించుకుందామని చెప్పేసి వివాహ పద్ధతిలో కూడా ఒక భాగస్వామి ఇతర భాగస్వామితో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి తీసుకోవాల్సిన ప్రమాణాలని కూడా రామస్వామి నాయకర్ రూపొందించడం జరిగింది. అదే విధంగా చాలామంది స్త్రీలు మనకు కనిపిస్తారు. ఎందుకంటే విడాకుల హక్కు స్త్రీలకి వాళ్ళు గర్భ నిరోధక ఒక హక్కు, అంటే ఒక స్త్రీ ఒక బాలని కనాలా వద్దా అనే విషయం, వాళ్ళ శరీరపైన తనకు హక్కు ఉండాలి అని ఆత్మగౌరవ ఉద్యమంలో నిజానికి ఈ విషయాల గురించి అంతగా పరిశోధన జరగలేదు కాబట్టి తెలియదు. కానీ అనేక మంది స్త్రీలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 1928 నుంచి ఒక 2-3 దశాబ్దాలు చూస్తే ఆ స్త్రీలకు సంబంధించిన విషయాలు చాలా విస్తృతంగా చర్చించబడడం చూస్తాం. అయితే మనం మహారాష్ట్ర గురించి నారాయణ గురు గారి కేరళ గురించి చెప్పుకున్నాం సార్. కేరళలో కుమారనాశన్ ఉద్యమాలు కూడా జరిగింది. అయితే 2 విషయాలు, అంటే సుధారాణి గారి దానికి ఒక చిన్న ఎడిషన్ చెప్పాలి. నేను ఈ ఆత్మగౌరవ ఉద్యమాల్లో, బ్రాహ్మణేతర ఉద్యమాల్లో స్త్రీల పాత్ర గురించి చెప్పుకునేటప్పుడు జ్యోతిబా పూలే సత్య సమాజ్ స్థాపించి బ్రాహ్మణ పురోహితులు లేకుండా వివాహాలు నిర్వహించాడు. అదే పద్ధతిని రామస్వామి నాయకరు ఇక్కడ కొనసాగించాడు. అంతేకాదు, డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ మ్యారేజ్ యాక్ట్ను ప్రవేశపెట్టి, అంటే బ్రాహ్మణుడి చేత నిర్వహించబడినటువంటి స్త్రీల వివాహాలను కూడా గుర్తించాలి అన్నట్టు. అది యాక్చువల్గా మనకు బెంగాల్లో ఈ బ్రహ్మ సమాజం వాళ్ళు చేసినటువంటి ఉద్యమం. అదేవిధంగా ఆంధ్రదేశంలో త్రిపుర రామస్వామి చౌదరి కమ్మ సమాజం ఆధ్వర్యం లోపల బ్రాహ్మణ పురోహితం లేకుండా కమ్మ పూజారులు వాళ్ళని పెట్టి
సంస్కృతము అది దేవభాషగా ఉండి మనకు దూరంగా చేసినటువంటి సంస్కృతం నేర్చుకొని ఈ వివాహంలో పురోహితుని యొక్క పాత్ర లేకుండా చేశారు. శుకుల పౌరోహిత్యం నిర్వహించారు. సో కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే మన దక్షిణ భారతదేశంలో ఈ ఆత్మగౌరవ ఉద్యమం బ్రాహ్మణేతర ఉద్యమంలో భాగంగానే మనం చూస్తాం. ఈ కుమారనాశన అనేటువంటి వాడు నారాయణ గురు ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి ఒక గొప్ప మేధావి. కుమారనాశన్ స్వతహాగా గొప్ప పండితుడు, మహాకవి. ఆయన ఈ హైందవ ధర్మాన్ని నిరసిస్తూ దాని ప్రత్యామ్నాయంగా బౌద్ధం అని చెప్పాడు. యాక్చువల్గా అంటే అయోధ్యదాస్ తర్వాత 20వ శతాబ్దము 2వ దశకంలో బౌద్ధాన్ని ఒక రకమైన పునరుద్ధరించి నేను అనుకుంటా అంబేద్కర్ కూడా మార్గదర్శకం అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రచనలో తన కవిత్వంలో తన రచనలో ఈ హైందవ ధర్మానికి బౌద్ధము ఎందుకు ప్రత్యామ్నాయం చెప్పాడు అంటే 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, బ్రాహ్మణ పౌరోహితాన్ని అది నిరసించింది. అంటే ప్రీస్ట్లీ క్లాస్, అంటే జ్ఞాన మార్గం ద్వారానే మానవుడు మోక్షాన్ని పొందడం జ్ఞాన మార్గాన్ని నిరసించాడు. దానికి భక్తి మార్గాన్ని ప్రత్యామ్నాయం చెప్పాడు. బుద్ధుడు యాక్చువల్లీ ప్రీచ్ దట్. అంటే నువ్వు జ్ఞానాన్ని నువ్వు మోక్షం పొందాలంటే బ్రాహ్మణ పౌరోహిత్యం అవసరంలే, నువ్వు దేవునికి నమస్కరించుకోవాల్సిన అవసరం లేదు, అది నువ్వు నయంగా భక్తి ద్వారా చేయొచ్చు అంటే భక్తి మార్గాన్ని. రెండవది సామాజిక సమానత్వాన్ని, తర్వాత ఆధ్యాత్మిక రంగంలో సమానత్వాన్ని, స్పిరిచువల్ డెమోక్రసీ అంటాము. సోషల్ డెమోక్రసీ అండ్ స్పిరిచువల్ డెమోక్రసీ వాజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పినటువంటి వాడు కుమారనాథన్. పండితులు కూడా పరిహసించారని నారాయణ గురు నో వన్ మ్యాన్ వన్ కాస్ట్ వన్ గాడ్ అంటే నో గాడ్ నో క్యాస్ట్ నో గాడ్ నో రిలీజన్. అదే కేరళలో అయ్యంకాళి గురించి కూడా మనం చెప్పుకుంటాం కదా, దాన్ని చెప్పండి. తమిళనాడు లేదు, కేరళలో బ్రాహ్మణేతర ఉద్యమంలో తిరువాన్కూర్ ఈ ప్రిన్స్లీ స్టేట్ లో నిజానికి కులాల యొక్క పటిష్టత మనకి ఒక స్లేవరీ బానిసత్వం అంటే ఇప్పుడు యజవాళ్ళ గురించి నారాయణ గురు చేస్తే పులయాలు వాళ్ళు చాలా అట్టడుగు వర్గంలో ఉండి దాదాపు బానిసల కన్నా హీనమైన స్థితిని వాళ్ళు ఆ కుల వివక్ష మూలంగా పొందడం జరిగింది. అయితే ట్రావెన్కోర్లో ఎలా ఉండేదంటే శ్రీమూలం ప్రజా అసెంబ్లీ ఉండేది. శ్రీమూలం ప్రజా అసెంబ్లీలో దళితుల పక్షాన మాట్లాడడానికి రిప్రజెంటేటివ్గా దళితుడు ఒక్కడు కూడా ఉండేవాడు కాదు అయ్యంకాళి వచ్చే వరకు. అది గోవింద పిళ్ళయ్య అని అతను బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. అయ్యంకాళి స్వయంగా చదువుకోకపోయినా తర్వాత ఈయన ఒక చిన్న కొద్దిపాటి భూమితోని తను చాలా అంటే అగ్రవర్ణాలు నడిచే వీధుల్లో ఒక ఎడ్ల బండి తీసుకొని మొట్టమొదటి విప్లవం అక్కడి నుంచే మొదలుపెట్టాడు. ఎందుకు మేము నడవకూడదు అంటే మీరు వెనుక తాటి కొమ్మ పెట్టుకొని ఊడ్చుకుంటూ వెళ్ళాలి, ముంత ఒకటి పెట్టుకొని అలాంటి ఆంక్షలన్నింటినీ ఫస్ట్ నిరసించినవాడు అయ్యంకాళి. తర్వాత విలువండి అనే గ్రామంలో, తర్వాత బాలికలకి పాఠశాల ఉండాలి అంటే ఈ అంటరాని కులాల వారికి పాఠశాల ఉండాలని, తర్వాత శ్రీమూలం ప్రజా అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ప్రజాసభలో మెంబర్గా వచ్చిన తర్వాత నిజానికి అక్షరాస్యత లేకపోయినా ఆయన నాయకత్వాన్ని గుర్తించి అప్పుడు రాజు వచ్చిన తర్వాత ఆ మెంబర్ అయిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే దళితులకు భూమి కావాలి, వాళ్ళకి నివేశన స్థానాలు కావాలి, వాళ్ళకి విద్య కావాలి, పాఠశాలలు కావాలి, మిగతా పాఠశాలలో దళిత పిల్లలకి ప్రవేశం కావాలి. ఇవన్నీ విషయాల పట్ల ఒక కంటిన్యూస్ ఒక ఉద్యమాన్ని నడిపినవాడు అయ్యంకాళి అనమాట. అయ్యంకాళి దాదాపుగా చేసిన పోరాటంలో ముఖ్యమైనది మనకు మొట్టమొదటి వ్యవసాయ కూలీల సమ్మె. అంటే ఇంకా కమ్యూనిజం భూమి మీద భారతదేశంలో ఇంకా అడుగు పెట్టలేదు, ప్రపంచంలో కూడా రాలేదు. అప్పుడు వ్యవసాయ కూలీలందరినీ సంఘటితం చేసి వారి ఉపాధి కోసం వాళ్ళ యొక్క వేతన పెంపు కోసం ఒక సమ్మెని కొనసాగించడం. స్త్రీల కోసం సార్ చెప్పినట్టుగా కలుమల ఉద్యమం, వాళ్ళు తన వక్షస్థలాన్ని కప్పుకునే అవకాశం లేనప్పుడు దళిత స్త్రీలకి వాళ్ళ రాళ్ళ మొత్తం దండలను ధరిస్తే ఆ రాళ్ళని మొత్తం తెంపి వాళ్ళు రవికలు ధరించే ఒక ఉద్యమాన్ని కూడా అంటే స్త్రీల ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా అయ్యంకాళి చేపట్టడం జరిగింది. అండ్ మొత్తం మీద చూస్తే ఇది ఒక దళిత ఉద్యమంలో భాగంగా అంటే నాన్ బ్రాహ్మణికులు అని చెప్పడం కాదు కానీ ప్రజల ఉద్యమంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. కర్ణాటకలో కూడా దేవరాయంగ్లే ద్వారా తర్వాత హనుమంతప్ప ఎందుకంటే కృతం చెప్పాలంటే ఇప్పుడు ఈవెన్ కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. ఈ 1920 దశకంలో నాన్ బ్రాహ్మణ కులాలైనటువంటి ఒక్కలిగాసు, లింగాయత్సు వీళ్ళు కొంత తమ ఔన్నత్యం కోసం తమ అభివృద్ధి కోసం కోస సంఘాలు పెట్టుకొని వాళ్ళు విద్యా ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించేటువంటి క్రమంలో వాళ్ళు గమనించిందంటే ఈ కర్ణాటక అంటే మైసూరు ప్రిన్స్లీ స్టేట్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వైజ్ ఉంది. కాబట్టి ఈ నాన్ బ్రాహ్మణ్స్ కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని ఒక డిమాండ్ పెట్టి వాళ్ళు ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దానిలో భాగంగానే మైసూరు రాజా 1920 సంవత్సరంలో మిల్లర్ కమిటీని ఒకటి వేశాడు. ఆ మిల్లర్ కమిటీ వేసి అసలు ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవమే, బ్రాహ్మణ ఆధిపత్యం ఉంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే బ్రాహ్మణేతరులకి
మరి కొంత రిజర్వేషన్ అవసరం ఉంటున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా అంటే మద్రాసు రాష్ట్రంలో కమ్యూనల్ జీవో వచ్చే నాటికే మైసూరు రాజా కూడా ఈ మిల్లర్ కమిటీ ద్వారా ఒక రకమైనటువంటి రిప్రజెంటేషన్ అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో, అదేవిధంగా మన పాలనా రంగంలో ఈ 3 అంశాలని తీసుకున్నాం. అదేవిధంగా ఈ హనుమంతప్ప లాంటి వాడు కింది కులాల యొక్క ఔన్నత్యం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం కర్ణాటకలో మరి ముఖ్యంగా వడ్రాస్ అంటే ఒక కమ్యూనిటీ ఉంది. నాకు తెలిసి ఆ వడ్ర కమ్యూనిటీస్లో మొట్టమొదటిసారిగా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే. ఇప్పటివరకు మనం ఒక ప్రశ్న కూడా చూసాము, క్లుప్తంగా చెప్పండి మేడం, సమయం తక్కువ ఉంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ బ్రాహ్మణేతర ఉద్యమం వచ్చింది. దాని గురించి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో 17-18 శతాబ్దంలో చూస్తాం. ఫ్రైకెన్బర్గ్ చెప్పినట్టు 1840లో ఈ కుల దొంతరలు, కుల వ్యవస్థ, కుల అంతరాలు చాలా పటిష్టంగా ఉండేవి ఆంధ్ర ప్రాంతంలో. కృష్ణా గోదావరి బెల్ట్లో ముఖ్యంగా ఈ నాన్ బ్రాహ్మణికల్ టెండెన్సీస్ వచ్చాయి. వేమన గురించి చెప్పాలంటే ఆయన క్రతువుల్ని నిరసించడమే కాకుండా అంటే పితృతర్పణం గురించి పెంట తినడి కాకి పితరుడు ఎట్లా అయ్యారా విశ్వదాభిరామ వినురవేమ అని, అంటే అలాంటి ఒక కాకి ద్వారా పితృదేవతలను పోల్చడం అనేది వాళ్ళు నిరసించాడు. వీరబ్రహ్మం కూడా తర్వాత కాలజ్ఞానంలో చాలా సమాజంలో కులాలు అన్నీ ఉండకూడదని బోధించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో ఆయన సూత పురాణం కానీ, శంభూక వధ కానీ దాంట్లో చాలా క్లియర్గా అంటే ఈ బ్రాహ్మణ పురాణాలని నిరసించడం, ఆ దేవతలు వాళ్ళ వెనకాలన్న ఈ అంటే ఏ రకంగా వాళ్ళు మిగతా వర్గాల్ని, శూద్రుల్ని వాళ్ళు ఒక వివక్ష గురి చేశారనేది ఉంటుంది. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యంగా వస్తే మనము దళిత ఉద్యమం ఎక్కువగా చూస్తాం. భాగ్యరెడ్డి వర్మ కానీ, అరిగరామస్వామి కానీ. భాగ్యరెడ్డి వర్మ ముఖ్యంగా ఈ ఆది హిందూ అంటే హిందూ అనేది ఒక రిలీజియన్ కాకుండా ఇక్కడ మూలవాసులు, ఈ దేశ మూలవాసులు ఆర్యుల రాకతో వీళ్ళు దాడికి గురైనారు. ఈ మూలవాసుల్ని యొక్క వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు అంటే రాజులుగా ఉన్నారు అనే ఒక సిద్ధాంతం కానీ, ఈ క్రమానుగతంగా ఈ దళిత కులాలని పూర్తిగా దాసులుగా చేసిన విధానాన్ని ఆయన చెప్పారు. ఆయన జోగిని వ్యవస్థని నిరసించడం జరిగింది. తర్వాత ఆది హిందూ భాగ్యనగర పత్రిక ఆది హిందూ వాటి ద్వారా ప్రబోధించడం జరిగింది. ఒక్క నిమిషం లాస్ట్. ఇప్పుడు సంఘ సంస్కరణ ఉద్యమాలకు, కుల వ్యతిరేక ఉద్యమాలకు, ఈ బ్రాహ్మణేతర ఉద్యమాలకు ఉన్న తేడాను కూడా క్లుప్తంగా చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, సంఘ సంస్కరణ మొత్తానికి నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అంటే బ్రాహ్మణాధిక్యత ఉన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణ వ్యతిరేక వాదన ఉందని బ్రిజేష్ రంజన్ చెప్పారు, క్లియర్గా పుస్తకాల్లో ఉంది. అంబేద్కర్ కూడా దాన్ని సో ఎక్కడైతే ఆధిపత్యం ఉందో, ఎక్కడైతే ఓ వివక్ష ఉందో ఆ వివక్షకు వ్యతిరేకంగా ప్రశ్నలు మొదలవుతాయి. అయితే దీన్ని ఆది కాలం బౌద్ధం నుంచి మనం చూసాం. ఇది ఒక బ్రాహ్మణేతర ఉద్యమం. అయితే సంఘ సంస్కరణ ఉద్యమాలంటే కేవలం 19వ శతాబ్దంలో ఇటు పాశ్చాత్య విద్య ద్వారా లేకపోతే వచ్చిన కొంతమంది సంస్కర్తలు కొన్ని సమాజంలో రుగ్మతలకు వ్యతిరేకంగా చేసిన సంస్కృతులను మనం ప్రధానంగా చూస్తాం. కుల వ్యతిరేక ఉద్యమాలంటే కుల వివక్షకి వ్యతిరేకంగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం భారతదేశంలో చూసిన ఉద్యమాలని మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. ఇప్పటివరకు మనం భారతదేశంలో బ్రాహ్మణేతర ఉద్యమాల గురించి చర్చించాం. ప్రాచీన కాలం నుండి బౌద్ధ జైన మతాల పాత్ర, మధ్యయుగంలో భక్తి ఉద్యమం పాత్ర, ఆధునిక యుగంలో పెరియార్, రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో, కర్ణాటకలో, కేరళలో ఈ జరిగిన బ్రాహ్మణేతర ఉద్యమాల గురించి మనం విస్తృతంగా చర్చించాం. ఇది పీజీ, యూజీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.